అన్న మీ పేరన్నా? పసుపులేటి గోపీనాథ్. గోపీనాథ్ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ భీమిలిలో మరి అవంతి శ్రీనివాస్ గారు రెండోసారి పోటీ చేస్తున్నారు కదా. అవునండి. మరి గంటా శ్రీనివాసరావు గారు వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎవరు బెటర్ అనుకుంటున్నారు, ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? అంటే గంటా శ్రీనివాసరావు గారు అయితే జనాల్లో తిరుగుతున్నారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మరి గంటా గారు ఇంతకు ముందు గెలిచారు ఉన్నారు, కానీ ఇంతకుముందు టౌన్ లో పోటీ చేశారు, మరి ఎప్పుడు ఆయన కనిపించలేదు. ఎందుకంటే గంటా గారు అయితే మీకు అందుబాటులో ఉంటారని మేము. మరి అంటే ఇప్పుడు ఒక పదవి వచ్చిన తర్వాత చాలా మంది ప్రజల్ని మర్చిపోతూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యేనే కాదు మంత్రిగా కూడా అయ్యారు ఈ 5 ఏళ్లలో. మరి ఎప్పుడన్నా గుర్తించడం కానీ మర్చిపోవడం కానీ లేదా కేర్లెస్ గా చూడడం కానీ అట్లా ఉందా? ఇంతమంది మరి ఎమ్మెల్యేలు చూసాం, మరి ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ప్రజలను గుర్తిస్తారా? కార్యకర్తలు సత్వరంగా పరిష్కరిస్తారా? అన్ని చేస్తారు. సో భీమిల్లో ఇప్పుడు రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ బాగానే అభివృద్ధి చెందాయా? అభివృద్ధి చెందాయండి. అక్కడక్కడ కాలనీలు మేము చూసాం, అభివృద్ధి చెందాయి. సైకిల్ మన ఫ్యాన్ గుర్తే అంటారు. ఫ్యాన్ గుర్తే సార్, సైకిల్ గుర్తే. సైకిల్ లేదు సార్, ఎందుకంటే గంటా గారు మొన్న వచ్చారు. ఈయనైతే ఇక్కడే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈయన ప్రజల్లో తిరుగుతూ ఇదవుతున్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు మీకు సూపర్ 6 నచ్చిందా లేదు నవరత్నాలు నచ్చాయా? నవరత్నాలు సార్, నవరత్నాలు. ఇప్పుడు ఇంకో పెంచారు కదా? ఇంకా పెంచారు సార్, అవి కూడా మళ్ళీ అన్నమాట. ఇప్పుడు నవరత్నాల్లోనేమో పెన్షన్ 3500 అన్నారు, సూపర్ 6 లో 4000 ఇస్తా అంటున్నారు. అయినా నవరత్నాలు ఎందుకు నచ్చాయి మీకు? నవరత్నాలు అంటే జగన్ గారు అప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. జగన్ గారు ఇప్పుడు ఆయన ఇస్తున్నారని చెప్పి వీళ్ళు పెంచారు జనాలు ఆకట్టుకోవడానికి. ఇవన్నీ జనాలు గ్రహిస్తారు, అర్థమవుతుంది. ఓటు మాత్రం ఫ్యాన్కే వేస్తారు సార్.